షహన్షా, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఇక్కడ రక్తసిక్తమై పడి ఉన్నది ఎవరంటే తనకి అందవలసిన ప్రేమను పొంది మీరు పెద్దవారు కాగలిగారు. మీరు తను ఒకే తల్లి పాలు తాగారు షహన్షా. ఆ కారణంగానే మీరంత ఘోరంగా ఇతన్ని చంపేశారా? ఎందుకని షహన్షా? ఆదం ఖాన్ నేరం చేసినందుకేగా. అందుకు సంకెళ్ళు వేయించి యావత్ జీవితం మా కుమారుని కారాగారంలో పడేయచ్చు కదా. ఇలా చంపవలసిన అవసరం ఏముంది ఇంత క్రూరంగా? ఇదేనా మీరు చేసే న్యాయం? మీరు జవాబు చెప్పక తప్పదు షహన్షా. ఎందుకంటే న్యాయం ఎలా చేయాలో మీకు నేనేగా నేర్పించాను. అందుకని మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకుంది. మీరు మా ఆదం ఖాన్ విషయంలో ఇలా ఎందుకు చేశారో చెప్పండి. జవాబు చెప్పండి. చాలా పెద్ద నేరం చేశాడు కదా మా అబ్బాయి. సరే అయితే, కానీ మీరు మిగతా నేరస్తుల విషయంలో లాగే మా అబ్బాయితో కూడా ఎందుకు వ్యవహరించలేదు? ఇక్కడున్న వారందరినీ అడుగుతున్నా నేను. ఇక్కడ నిల్చున్న మీ షహన్షా గారు దర్బారు నిర్వహించారా? వారు ముఖ్యమైన అధికారులతో చర్చించారా? నేరస్తుడుగా భావించబడిన ఈ ఆదం ఖాన్కి తన వాదన వినిపించే అవకాశం ఇచ్చారా? లేదే. మీరు నేరుగా మీ నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఇది తప్పుడు నిర్ణయం. దీన్ని నేను ఒప్పుకోను. జవాబు చెప్పండి. ఇలా చేయడానికి మీరేం జవాబు చెప్తారో చెప్పండి. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు షహన్షా. సరైన న్యాయం జరిగినప్పుడే ఈ కథ ముగుస్తుంది. ఆ సరైన న్యాయం చేయబోయేది నేనే. ఈ సామ్రాజ్యపు మహామంత్రిని, ఈ ఆదం ఖాన్ తల్లినైన నేను.